నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మేము ఈరోజు సిరిపురం గోల్డెన్ టెంపుల్ వచ్చాము అమ్మవారి కాడికి వడిబియ్యం పోయడానికి అమ్మవారికి. అలాగే నా పేరు రమాదేవి, కడప జిల్లా శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ కోఆర్డినేటర్ని కడప జిల్లా. అట్లాగే అందరూ మహిళామణులంతా గుంటూరు నుంచి, కడప నుంచి, కోరమామిళ్ళ నుంచి, ఇది చంద్రగిరి నుంచి, గుంటూరు 60 నెంబర్స్ బెంగళూరు నుంచి వచ్చారు. అలాగే భరతనాట్యము, కోలాటము అందరూ వచ్చాము. అట్లే శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు నుంచి కూడా వచ్చాము మహిళామణులమంతా. ఈ భాగ్యాన్ని కల్పించిన మఠం నుంచి, బ్రహ్మంగారి మఠం నుంచి వచ్చారు. మా వదిన గారు, ఆరు బిడ్డలు అందరూ వచ్చారు. ఫ్యామిలీ విజయవాడ వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు. కడప జిల్లా అందరము వచ్చాము. తిరుపతి నుంచి కూడా వచ్చారు. మహిళామణులంతా అమ్మవారికి వడిబియ్యం పోసాము. చీర సమర్పించుకుంటున్నాము అమ్మవారికి. ఇలాగే అమ్మవారు మాకు ఇది ఇంతకుముందు సంవత్సరం వచ్చాము, మళ్ళీ ఇప్పుడు 2వ సంవత్సరం ఇలాగే మాకు అమ్మవారు కరుణించాలని, ఇంకా ఇంతకు ఎక్కువ రావాలని అందరము మహిళామణులంతా కోరుకుంటున్నాను. చెప్పండి. ఓం నమో నారాయణి, ఓం నమో నారాయణి, ఓం నమో నారాయణి, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనము తమిళనాడు రాష్ట్రం గోల్డెన్ టెంపుల్లో మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి సారె, చీర, వడిబియ్యము, మహిళలము వడిబియ్యం అమ్మవారికి పోయడం మహాభాగ్యంగా భావిస్తున్నాము. ఇంతటి భాగ్యాన్ని కల్పించిన శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ తరఫున మా గురువు గారు వచ్చేసి తాళ్ళపాక స్వామీజీ అమ్మగారు ఇచ్చిన భాగ్యంగా భావిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము చేయాలని మా గురువుగారు, అమ్మగారు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుచున్నాము. చెప్పారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. గోవింద 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 గో. ఫస్ట్ మాట్లాడారు కదా కడప రమాదేవి గారు, అన్నమాచార్య ట్రస్ట్ టీటీడీ దేవస్థానం తరఫున ఒక 70 మంది సేవకులం ఆమె వెంట మేము వచ్చాము. అన్ని డిస్టిక్ల వారు కలిపి నారాయణ అమ్మ గోల్డెన్ టెంపుల్ సిరిపురం తమిళనాడు అమ్మవారికి సారె, వడిబియ్యం సమర్పించుకోవటానికి అందరము వచ్చాము. ఈ పార్ట్ 1లో అమ్మవారికి వడిబియ్యం పోయటం, భరతనాట్యాలతో అమ్మవారి గుడికి చేరుకోవటం, ఊరేగింపుగా వెళ్ళటం వరకు ఈ పార్ట్ 1 వస్తుంది. పార్ట్ 2లో అమ్మవారి గుడిలో కూర్చోవటం, పూజలు చేయటం, భరతనాట్యాలు ఇవన్నీ కూడా పార్ట్ 2లో వస్తాయి. ఎందుకంటే లెంత్ ఎక్కువ అవటం మూలంగా 2 భాగాలుగా చేయాల్సి వచ్చింది. అది మీరు గమనించండి. అమ్మవారికి పాత గుడి ఉంది, గోల్డెన్ టెంపుల్ బ్యాక్ సైడు ఓల్డ్ టెంపుల్ ఉంది. అసలైన నారాయణ అమ్మవారు స్వయంభూగా వెలిసిన క్షేత్రం, పుట్టలో వస్తుంది అమ్మవారు. చాలా చాలా బాగుంటుంది, అద్భుతంగా. మనం సహజంగా గోల్డెన్ టెంపుల్ వరకే చూసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఆ టెంపుల్ వెనకాల అసలైన అమ్మవారి గుడి ఉంది, నారాయణ అమ్మ. అసలు అమ్మ శక్తి స్వరూపం చాలా అందంగా ఉంటుంది. అలంకారం కానీ, అమ్మ గుడి, ఆ పుట్టలో వచ్చిన అమ్మ అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద టెంపుల్, చాలా చాలా బాగుంటుంది గుడి. కనుక మేము మొన్న చూసాం కాబట్టి తెలియజేయటం జరుగుతుంది. తెలియని వాళ్ళు చూడటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అమ్మవారికి వడిబియ్యం పోస్తున్నాము అందరము. అమ్మవారి వడిబియ్యం ఒక విశిష్టత ఏంటనేది మీకు నేను తెలియజేస్తాను. వేలూరు సమీపంలోని శ్రీపురం గోల్డెన్ టెంపుల్ శ్రీ లక్ష్మీనారాయణి అమ్మ ఆలయం స్థాపించిన ఆధ్యాత్మిక శ్రీ అమ్మ నారాయణి అమ్మ సమక్షంలో లేదా ఆశ్రమంలో నిర్వహించే వడిబియ్యం కార్యక్రమం లేదా అమ్మవారికి బియ్యం సమర్పించడం వెనుక గల ఆధ్యాత్మిక విశిష్టత. మహాలక్ష్మి స్వరూపం. సనాతన సాంప్రదాయంలో స్త్రీని, ముఖ్యంగా ఇల్లాలిని, ఆడబిడ్డను సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఒడిలో బియ్యం పోయటం అంటే ఆ మహాలక్ష్మికి అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకోవటం. ఒడి అనేది మాతృత్వానికి రక్షణ ప్రతీక.
తల్లిదండ్రులు లేదా పెద్దలు తమ బిడ్డలకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యం కలగాలని సంకల్పంతో ఒడిలో బియ్యం పసుపు కుంకుమలు పోసి దీవిస్తారు. దైవిక అనుగ్రహం కలగాలని. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ప్రధాన దైవం శ్రీ మహాలక్ష్మీ నారాయణి అమ్మ. ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన పూజా విధానాలతో నిష్టలతో అమ్మవారి అనుగ్రహం కోసం ఈ ఒడిబియ్యం పోయటం సమర్పించుటకు ఒక పవిత్రమైన ఆచారంగా నిర్వహిస్తారు. కుటుంబం సౌభాగ్యం శాంతి కోసం చేసే ఈ ఆచారం ఎంతో పుణ్యప్రదమైనదిగా భావిస్తారు. నారాయణి అమ్మ ఆశీర్వచనం అందరికీ కలుగుతుంది. చాలా 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 అద్భుతంగా చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మ దర్శనం కూడా చాలా చక్కగా ఉంటుంది. జై జగన్మాత, జై నారాయణి అమ్మకు. కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజానములగు నీరాజనం
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాయమునకు నీరాజనం నీరాజనం జలజాక్షి మోమునకు జకనవం చుంబులకు జలజాక్షి మోమునకు జకవకు చుంబులకు నెలకొన్న కప్పురకు నీరాజనం జలజాక్షి మోమునకు జకవకు చుంబునకు నెలకొన్న కప్పురపు నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి శ్రీ నీరజాకనులకు నీరాజనం నీరాజనం చరణ కుశలములకు సఖియరంభోకులకు నిరతమగు ముత్తేల నీరాజనం చరణ కిసలయములకు సఖియరంభోములకు నిరతమగు ముత్తేల నీరాజనం అరిది శ్రీ జగనంబునకు అతివన జనాభినికి అరిది జగనంబునకు అతివన జనాభనికి నిరతి నావర్ణాజ నీరాజనం నిరతి నావర్ణ శ్రీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాయములకు నీరాజనం నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగటు సతి కళాములకు నీరాజనం పగటు శ్రీ వెంకటేశ పట్టపురాణి నెగటు సతి కళామునకు నీరాజనం జలతి నల్వేల్మంగ చకదనములకెల్ల జగతి జలతి నల్వేల్మంగ చకదనములకెల్ల నిగుడు నీ శోభనపు నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాయములకు నీరాజనం 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 పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేను పెండ్లి కూతురు పేరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుగా ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరు ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు విభు పేరుకిచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేను పెండ్లి కూతురు బిరుదు పెండే వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరుధోరినప్పుడే పెండ్లి కూతురు పిరిధోరినప్పుడే పెండ్లి కూతురు
పతి పెరదేచి నిధివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేను పెండ్లి కూతురు పెట్టెను పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టె పెండ్లి కూతురు పెట్టెను పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టె పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడి గట్టిగా వెంకటపతి కౌగిటను వడి వెట్టిన నిదానమైన పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడి వెట్టిన నిదానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేను పెండ్లి కూతురు పెళ్ళి కూతురు సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నుదిట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండక కాటుక వెలుగ కాంచనహారము గళము మెరియగ పీతాంబరుల శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా నిండుగా కరుముల బంగారు గాజులు ముద్దులనక పాదముల మూవలు గలగల గలమాల్వని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లివై నీ కమలాసనివై కరుణా నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ జనక రాజుని ముద్దుల కమరిత రవికుల సోమని రమణీమణివై సాధు సజ్జనుల పూజలందుకొను శుభములు నిచ్చే దీవెనలీయగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణి పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణి పట్టపురాణి పుష్కలముగా సౌభాగ్యమిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురందరుని విట్టలుని పట్టపురాణి సౌభాగ్యముల బంగారు తల్లి పురందరు విట్టలుని పట్టపురాణి ప్రతినిత్యమును పూజలందుకును సర్వకాలముల శుభ గడియములగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. విన్నారు కదండి, మా భారతి గారు పాడిన పాటలు చాలా బాగా పాడతారు. మోహన కృష్ణ బరగడ ఛానల్ అందరూ స్క్రిప్ట్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నారాయణి అమ్మ ఆశీర్వచనం పొందండి. ఇది పార్ట్ 1, పార్ట్ 2 నెక్స్ట్ వస్తుంది, గమనించండి. జై శ్రీమాతే.